వర్కర్స్ యూనియన్ ఏఐటీసీగా నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున దరిపల్లి మండలంలో ఎంఈఓ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సమ్మె దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొంటున్నారు. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ఆ కేంద్ర ప్రభుత్వము మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు 600 రూపాయల జీతం ఇస్తుంది. మరి 10 సంవత్సరాలు పరిపాలించిన బీజేపీ ప్రభుత్వము 600 రూపాయలకే మధ్యాహ్న భోజన కార్మికులు ఎలా బతుకుతారని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు 600కు కాకుండా స్లాబ్ రేటు ఒక పిల్లగాడికి 25 రూపాయలు ఇవ్వాలని చెప్పని మరి ఇవాళ చాలీ వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారంగా 26,000 రూపాయల జీతం ఇవ్వాల్సి ఉండగా ఆ 26,000 రూపాయలు సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని అమలు చేయకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. మేము ఒకటే కేంద్ర ప్రభుత్వంకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుసంధానంగా ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులు ఒక పాఠశాలలో పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పంటే పిల్లగాడికి 25 రూపాయలు ఇవ్వాలా, వీళ్ళందరికీ కూడా 26,000 జీతం ఇవ్వాలా, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలా. ఇలాంటి సౌకర్యాలు కల్పించకుండా మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తలేరు, 600లతో సరిపెట్టుకోవాలని చెప్పడం అనేది సరి అయింది కాదు. అయ్యా మోడీ ప్రభుత్వం ఒకటే చెప్తాం, 10 సంవత్సరాలు మాకు ఒక్కటి కూడా సహాయ సహకారాలు అందించలేదు, మధ్యాహ్న భోజన కార్మికులకు ఎలాంటి సహాయం చేయలేదు. ఇప్పటికైనా ఈ దేశవ్యాప్త సమ్మెలో మేము పాల్గొంటున్నాం కాబట్టి ఇప్పుడైనా ఈ బీజేపీ ప్రభుత్వం కళ్ళు తెరిచి మాకు 26,000 రూపాయల జీతంతో పాటు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా ప్రతి విద్యార్థికి 25 రూపాయల వేతనము స్లాబ్ రేట్ ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, దేశవ్యాప్తంగా భారత్ బంద్ అని చెప్పింది. కార్మికులు, కర్షకులు, రైతులు అనేది 16వ తారీఖు ఈ నెల 16వ తారీఖు నాడు సమ్మె చేస్తూ ఉన్నారు. ఆ సమ్మెలో బంద్ భాగంగా మధ్యాహ్న భోజన కార్మికులు కూడా ఒకరోజు ఆ సమ్మెలో పాల్గొంటారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం.